అన్నమయ్య జిల్లా పీలేరు ఊనికి కోసమే ఆందోళన పేరుతో జగన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు పెంచి కూటమి ప్రభుత్వంపై బురద జల్లటం ఉందని టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి మరోసారి పెంచడానికి అనుమతి తెచ్చుకున్న జగన్ రెడ్డికి ప్రజల జీవితాంతం గుర్తుండేలా గుణపాఠం చెప్పి ఘనంగా సన్మానించారని వారు గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గం శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ కార్యాలయంలో కూటమి శ్రేణులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ శుక్రవారం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు ఛార్జీలు పెంచారని నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు పిలుపునివ్వడం, వారు పెంచిన ఛార్జీలు వారే ధర్నాలు నిరసనలు చేయటం వైసీపీ పార్టీ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాల కారణంగా విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచుతూ ప్రజలపై పెను భారం మోపారని, ఆ పాపం జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. ప్రజలందరూ ఆ ధర్నాను తిరస్కరించినారు. కొంతమంది బలవంతంగా వాళ్ళకి తప్పదు, కార్యకర్తలు ఎవరికైనా ఉంటారు కదా, 10%, 5% కార్యకర్తలు ఉండే వాళ్ళందరినీ వాళ్ళ నాయకులు పిలుచుకొని ధర్నా చేయడం ఇది మంచి పద్ధతి కాదు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు భ్రమల్లో బ్రతకకుండా రాష్ట్ర అభివృద్ధి కోసము వాళ్ళు కూడా తమ వంతు సహాయాన్ని అందించాలని కోరుకుంటూ, ఏదైనా ప్రజల సమస్యల మీద నిజాయితీగా ధర్నా చేయాలని కోరుకుంటూ ఇటువంటి అనవసరమైన కార్యక్రమాలు చేయొద్దని వాళ్లకు సలహా ఇస్తూ హితవు తెలుపుతూ పరిస్థితి కానీ ప్రజాస్వామ్యం కానీ చంద్రబాబు నాయుడు, లోకేష్ గారి నాయకత్వంలో ఎంత రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుందని నిదర్శనం. కాబట్టి వాళ్ళందరూ కూడా మాకు రుణపడి ఉన్నారు. కనీసం ఏదో ఒకటి అబద్ధమో నిజమో చెప్పేదానికి బయట వచ్చి అవకాశం కల్పిస్తాం వాళ్ళకు. ఒకటి. రెండోది, ఏదన్నా లోన్ తీసుకుంటే కూడా మనం ఏదైనా ఉద్యోగం చేస్తే గ్రేస్ పీరియడ్ ఉంటుంది. 3 నెలలు, 6 నెలలు, 8 నెలలు ఏదో ఉంది. 1 నెలలో కొన్ని నెలలు మళ్ళీ ఏదైనా కట్టించుకున్నామో ఈఎంఐలు అవి. ఈ పార్టీ గెలిచినటువంటి డే 1 దగ్గర నుంచి సాక్షి పేపరు, సాక్షి మీడియా ద్వారా ఇదే పని అయిపోయింది. ఆ సోషల్ మీడియా అంతా బ్యాన్ చేసేసారు. కొంతమంది మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ మేరకు దాన్ని ఖురాన్గా, బైబిల్గా, భగవద్గీతగా భావించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. దాని ప్రకారమే ఈరోజు ఆయన ఇచ్చిన ప్రామిస్ ప్రకారంగా కరెంట్ ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదన్నారు. పెంచడం కూడా ఈ మధ్యలో కూడా టీవీ ఇంటర్వ్యూలో చెప్పడం మనం అందరం చూసినాం. రెండోది, 2004 ఎలక్షన్లో ఘోర పరాజయం చేయడానికి చంద్రదానికి తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఈ కరెంట్ ఛార్జీలు, కరెంట్ ఇష్యూని కూడా ఆయన మధ్యలో టీవీలో రివ్యూ చేయడం కూడా జరిగింది. కాబట్టి బోర్డుకి ఇప్పుడు ఎటువంటి దారి లేక కంపల్సరీ 9,000 కోట్లు అప్రూవల్ ఇచ్చారు. అది చెప్పకుండా వీళ్ళు ఇప్పుడు మన చిత్తల రామచంద్ర రెడ్డి మంచోడు, సౌమ్యుడు అందరికీ తెలుసు. ఆయనకు అన్నీ తెలిసి కూడా ఈరోజు వచ్చి వాళ్ళు చేసిన తప్పును ఇంకో పార్టీ వాళ్ళు చేశారనేది అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. పాప అతనికి ఏమి ఒక మంత్రి పదవి వల్ల ఏమీ లేదు. కానీ ఇటువంటి అబద్ధాలు చెప్పి ప్రజలు మభ్య పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. చేసిన తప్పు వాళ్ళు, అది చేసింది ఇంకో పార్టీ మీద చెప్పడం తప్పు. ఇవన్నీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే కేవలము వాళ్ళు పోగొట్టుకున్న ఉనికిని కాపాడుకోవాలని, కేవలం ఆ ఉనికి కోసమే వాళ్ళు వచ్చి బయట వచ్చి ధర్నా చేస్తున్నారు. అది తప్ప వేరే కార్యక్రమం ఏమీ కాదు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమంటే, ఇప్పుడు మా పార్టీ వచ్చి ఒక 6 నెలలు 7 నెలలు అయింది. ఈ 7 నెలల లోపల ఎక్కడ కానీ ఒక్కరికి ఇబ్బంది కలిగించే పని ఎవరైనా చేశారా? మా నాయకులు కానీ, ప్రజలు, మా ఎమ్మెల్యే గారు కానీ ఇంతవరకు ఎక్కడన్నా జరిగిందా? అంటే మీకు విలేకరులకు బాగా తెలుసు కదా, వాళ్ళు వచ్చిన ఒక 6 నెలలు ఎన్ని అరాచకాలు చేశారు, ఎంతమందిని చేశారు అన్నీ మీకు తెలిసిందే. కాబట్టి మీ విషయాలన్నీ బయట పెట్టి ఎవరు కరెక్ట్గా చేస్తున్నారు, ఎవరు తప్పు చేస్తున్నారు అనేది మీరు పత్రికా ముందు ప్రజలకు అందరికీ తెలియపరచాలని కోరుతున్నాం. మాట్లాడంటే 100 కోట్లు ఉన్నది రాబందుకో మాంసం రుచి ఎట్లుంటుందో తెలియదంట. అట్లాగా ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ ఏ నియంత్రణ తర్వాత నియంత్రణతో సమానంగా అవినీతి అక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నేను అతి మంచోన్ని, అతి నిజాయితీ పని చెప్పుకోవడము దెయ్యాలు, వేదాలు అది కూడా తక్కువే. కాబట్టి
ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి ప్రభుత్వము చంద్రబాబు గారి ఆధ్వర్యం నడుచున్న తెలుగుదేశం ఆధ్వర్యం నడుచున్న కూటమి ప్రభుత్వము ఏ రోజు ప్రజల బాగోగుల కోసము ప్రజల జీవన ప్రమాణాలు వృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్ను ఇండియాలో అగ్రగామిగా నిలబెట్టాలని నిరంతరము చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మీరందరూ చూస్తున్నారు. గత 6 నెలలుగా ఏ రోజు అసలు నిద్రపోతున్నారో లేదన్నట్టుగా చేస్తున్న వాళ్లకు తెలుగు ప్రజలందరూ తమ మద్దతును తెలియజేసి వాళ్ళు ఇంకా ముందుకు పోయి ఆంధ్రప్రదేశ్ను సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చెందిగా చేయాలని మనందరం మద్దతు తెలియని కోరుకుంటూ నిన్నటి రోజున వాళ్ళు 900 వచ్చింది బిల్లు, ఇంటి బిల్లు. ఏం కమర్షియల్ కాదు, మామూలు 3 to 4 times పెరిగింది. అందరికీ ఇదంతా అనుభవమే. ట్రూ అప్ ఛార్జీలని, ఇంధన సర్దుబాటు అని రకరకాల కారణాలతో కంటిన్యూగా సుమారు 7 సార్లు 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. ఇంకా మీరు కొన్ని విచిత్రమైనవే ఎప్పుడు రాజకీయాల్లో వినలేదు. నెహ్రూ కానించి ఇందిరాగాంధీ అత్యంత నిజాయితీ పరులని పేరు పొందిన వాజ్పేయి, మొరార్జీ దేశాయ్ గారు కూడా చెప్పని గొప్ప గొప్ప డైలాగులు కొన్ని మధ్య వింటా ఉన్నాం. ఎందుకు ఓడిపోయిందంటే అది చెప్పడానికి వాస్తవం ఒప్పుకోవాలంటే ప్రస్తుత రోజుల్లో అంత నిజాయితీగా ఎవరు రాజకీయాలు చేయలేరు. కానీ ఎవరు వాళ్ళ ఎమ్మెల్యేలు అడుగుతారు, మాజీ ఎమ్మెల్యేలు, నీ అతి మంచితనము అతి నిజాయితీ వల్ల ఓడిపోవాలని ఇంత ఆత్మవంచన చేసుకొని భ్రమల్లో బతికే నాయకుడిని ఇండియా చరిత్రలో ఇంతవరకు చూడలేదు, భవిష్యత్తులో చూడలేము. నిజంగా మచ్చలేని మిగతా వాళ్ళు తప్పులు పడ్డమని కాదు, కానీ వాజ్పేయి గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ స్వర్గస్థులైన మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, మొరార్జీ దేశాయ్, ఇలాంటి వ్యక్తులు వాళ్ళు కూడా మేమింత నీతివంతులము, ఇంత మంచోళ్ళని చెప్పుకోవాలి. ఇంత ఆత్మవంచన చేసుకొని ఇంత భ్రమలో బతుకుతూ తన క్యాడర్ను కూడా అదే భ్రమలో పెట్టి అదేందో అంటే ఇప్పుడు తగ్గించాలని కోరుతున్నారు. ఆ కరెంటు ఛార్జీలు పెంచింది ఎవరు? ఫస్ట్ 2022-23లో 9,111 కోట్లు 9,011 కోట్లకు మాకు అప్రూవల్ కావాలని అప్లై చేశారు. ఎవరికి? ఏపీఆర్సీకి. 2023-24లో 1,500 కోట్లకు పెంచాలని చెప్పి అప్లై చేశారు ఏపీఆర్సీకి. ఈ కరెంటు ఛార్జీలు పెంచేది ఎవరికి అధికారం ఉందంటే మన ఏ పార్టీకి అధికారం లేదు. ఎవరికన్నా పెంచుకోవాలంటే ఏపీఆర్సీకి అప్లై చేసుకోవాలా. ఏపీఆర్సీ వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. ఏపీఆర్సీ చైర్మన్ ఎవరు ఉన్నారు? ఇంట్లో నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. ఈ నాగార్జున రెడ్డి గారికి వారు అప్లై చేసుకున్న తర్వాత ఈ 23 కానీ 24వ సంవత్సరంలో కానీ అప్లై చేసిన 90 రోజులకే వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. ఎందుకంటే గవర్నమెంట్లో ఈ వెసులుబాటు అనేది ఓన్లీ ఫర్ బోర్డు ఉంది. ఇది పెంచేదానికి తగ్గించేదానికి బోర్డు ఉంది. బోర్డు చేయకూడదని ఏపీఆర్సీ పెట్టారు. ఏపీఆర్సీలో పెట్టినా కూడా ఇప్పటికి 2.5 సంవత్సరం వాళ్ళ 2 ఏళ్లలో కూడా పెంచాల. ఎందుకు పెంచలేదు ఏపీఆర్సీ బోర్డు? వాళ్ళ పర్మిషన్ వీళ్ళు అప్లై చేసినప్పుడు చాలా అబ్నార్మల్గా పెంచుతూ పోతున్నాము. 7 సార్లు ఆల్రెడీ పెంచినాము, మళ్ళీ పెంచితే ప్రజల మీద భారం పడుతుందని వాళ్ళు పెట్టిన బోర్డులోనే ఈ ఏపీఆర్సీ వాళ్ళు పెంచలేదు. ఇప్పుడు ఏమైంది? ఈ బోర్డుకు చాలా భారం అయిపోయింది. వీళ్ళు స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పి అన్ని మీటర్లు చెప్పి ప్రతి దాంట్లో డంప్ చేసుకునేసినారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లకు డబ్బు కట్టేదానికి మన దగ్గర డబ్బు లేదు. ఈ డబ్బు ఎవరు కట్టాలా? గవర్నమెంట్ కట్టాలి. గవర్నమెంట్కి వెళ్తాం మనము. కొనింది ఎవరు? ఏపీఆర్సీ బోర్డు కొనింది. బోర్డే కట్టాలి. బోర్డు కట్టాలన్నప్పుడు బోర్డు డబ్బు కావాలా. అప్పుడు వాళ్ళు అప్రూవల్ పెట్టిన దానికి ఈ 20,000 కోట్లకు అప్రూవల్ పెడితే ఇప్పుడు 9,000 కోట్లకు వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. ఏది? ఆ 2 yearsలో పెంచిన దానికి ఇప్పుడు అప్రూవల్ ఇచ్చారు.
ఆ 9,000 కోట్లు దేనికోసం ఇచ్చారు? మనం వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు, ఈ స్మార్ట్ మీటర్స్ డబ్బు కట్టడానికి ఇచ్చారు. ఇది కేవలం ఈ స్మార్ట్ మీటర్ డబ్బు ఎవరికి పోయింది? మొత్తం వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా పోయింది. వాళ్ళ స్వలాభం కోసం డబ్బులు పెంచుకొని మీటర్లు తెచ్చి ఆఫీసులో డబ్బు చేసుకొని దాన్ని ఉపయోగించుకోకుండా ఇప్పుడు ఆ డబ్బు కట్టాల్సిన భారము ఇప్పుడు మన మీద పడింది, ప్రజల మీద. ఆ డబ్బు ఇప్పుడు ఖచ్చితంగా మనం కట్టాలి. నిన్నటి రోజున వైఎస్ఆర్ పార్టీ ఒక పనికి మాలిన అవసరం లేని ధర్నాకు పిలుపునిచ్చి ప్రజల దృష్టిలో అవాసు పాలైంది. వాస్తవంగా ఉన్నాయి. జరిగిన 6 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ ₹1 కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదు. కానీ ఏదేదో ఊహించుకొని తెలుగుదేశం పార్టీ ఎన్నికల వాగ్దానాలు భంగం కలిగిస్తా ఉందని తప్పుడు ఆరోపణలతో ఏ కారణము ఇంక దానికి వరే ఇది లేకుండా ఏదో ఒకటి చేయాలి కాబట్టి ప్రజల్లో మేము ఉన్నామని గుర్తింపు కోసం మాజీ ఎమ్మెల్యేలందరూ నడుగట్టి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ్యులు అందరూ ఎంత ప్రయత్నం చేసినా ప్రజల నుంచి ఏమాత్రము స్పందన లేదు. వాళ్ళ కార్యకర్తలతో ధర్నాలు చేసినామని అనిపించుకొని డిఈ ఆఫీసుల్లో, సబ్స్టేషన్స్లో అర్జీలు ఇచ్చి మేము ధర్నా చేసినామని అనిపించుకున్నారు. నిజంగా మీకు అందరికీ తెలుసు, వైఎస్ఆర్ ప్రభుత్వం రాకముందు మాకు కూడా ఇంటికి 600-700 కరెంట్ వచ్చేది. ఈ రోజు కూడా బిల్లు కట్టినాం. సారీ మర్చిపోయి వచ్చిన బిల్లు తెచ్చింది, పొరపాటు చేసినాము. కొంచెం బిల్లు తెచ్చిందే బాగుండు. సెల్ ఫోన్లు అయితే ఉన్నాయి. 600 బిల్లు 3 టైమ్స్ 1800. ఎండాకాలం అంటే ఏసీలు ఇస్తే వేరే కదా. ఇప్పుడు ఏం ఏసీ లేదు కదా. టుడే బిల్లు కూడా నా సెల్లో ఉంటుంది, వాళ్ళ నంబర్ సెల్లో ఉంటాయి చూడండి. 2019 ముందు 600-700 వచ్చేది. ఈ నెలలో